విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ముందు హైడ్రా తర్వాత అనే దానికంటే ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత వస్తూ ఉన్న రెస్పాన్స్, కలుస్తూ ఉన్న వాళ్ళు దేనికోసం ఎక్కువగా కలుస్తూ ఉన్నారు? ఆపమని కలుస్తున్నారా, ఎందుకు కూల్చేస్తున్నారో అని అడుగుతున్నారా, మమ్మల్ని కూల్చొద్దు మావి పడగొట్టొద్దు అంటున్నారా? లేదు శ్రావణి గారు, మీరు ఇప్పుడు వెరీ పర్టినెంట్ పాయింట్. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు బాగా మీడియా గ్లేర్ లో వచ్చిన తర్వాత రకరకాల దీంతో వస్తున్నారు. కొంతమంది వచ్చేసి రిక్వెస్ట్లు, అంటే మా ఏరియాలో కూడా ఉన్నాయనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఆందోళనలు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే భయం ఉండేవాళ్ళు ఉంటారు, మాదేమన్నా ఈ ఏరియాలో వస్తుందా అనేటటువంటిది. సో మేము చాలా స్పష్టంగా వాళ్ళకి మా ప్రయారిటీస్ అన్నింటినీ కూడా చెప్తూ, ఒక్కొక్కళ్ళు వచ్చే పర్పస్ డిఫరెంట్ గా ఉంటుండొచ్చు, బట్ బయలా చాలా మంది వచ్చేసి రిక్వెస్ట్లతో వస్తున్నారు. అంటే మా ఏరియాలో కూడా మా చెరువులు కబ్జా అయినాయి, లేదా మా దగ్గర పార్కులు కబ్జా అయినాయి, లేదా మా దగ్గర ఇట్లా ఓపెన్ స్పేసెస్ గ్రౌండ్స్ ఇట్లా కబ్జా అయినాయి అని చెప్పేసి దాంతో వచ్చేటటువంటి చాలా మంది ఉన్నారు. దీంట్లో మేము ప్రయారిటైజ్ చేసేది చెరువులు అనే దాన్ని ప్రయారిటైజ్ చేస్తున్నాము. దాంట్లో కూడా FTL లో ఉండేటటువంటి దాన్ని ఇంకా ప్రయారిటైజ్ చేస్తాం అనమాట. సో అది మనకి ఎందుకంటే ఇది 50-60 ఏళ్ల నుంచి, దాదాపు మోర్ దెన్ 40-50 years నుంచి జరుగుతున్నటువంటి ఈ విధ్వంసం ఏదైతే ఉందో, ఈ ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఈ వాటర్ బాడీస్ ఆక్యుపై చేయటం కానీ, ఇదంతా అనేది ఇది బహుశా చాలా ఏళ్ళు చేయాల్సి వస్తుంది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దీని మీద కన్సిస్టెంట్ గా పనిచేస్తేనే కొంతవరకు మనం వాటిని జరిగినటువంటి తప్పిదాలని కొంతవరకు న్యూట్రలైజ్ చేయగలుగుతాము. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడే వీఆర్ ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్, చాలా వందల వేల కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అన్నిటినీ హ్యాండిల్ చేస్తామని నేను అన్ను కానీ, బట్ డెఫినెట్గా కొన్ని ప్రయారిటైజ్ చేసుకుంటాం. దాంట్లో ప్రయారిటైజ్ చేసే దాంట్లో కూడా ఈ విధంగా మనకి FTL ఉండేటటువంటి దాంట్లో, చెరువుల్లో FTL దాంట్లో కూడా మళ్ళీ ఏంటంటే ఎప్పుడో వచ్చిన బస్తీల్లో లేదా ఎప్పుడో కట్టినటువంటి ఫ్లాట్స్ను వాటిల్ని కూడా మేము ప్రయారిటైజ్ చేయం. సో వచ్చే రిక్వెస్ట్లు ఏంటంటే వాళ్ళు భయపడుతుంటారు. కొంతమంది ఫ్లాట్స్ వస్తున్నారు, సార్ మాది ఉంది FTL లో ఉంది అంటున్నారు, మాది ఏమన్నా ఇది ఉంటుందా అనేది. లేదా కొంతమంది రెసిడెన్స్ వస్తారు, బస్తీలు ఉంటాయి, లేదా సార్ మాది ఈ షాప్ నాలా మీద ఉందని అంటున్నారు. ఇట్లా ఎవరి భయాలు వాళ్ళే ఉంటున్నాయి. సో వీఆర్ ఆ నివృత్తి చేయటము, వాళ్ళకి చెప్పటము. ఒకవేళ గనక అది ఉందంటే గనక, అసలు ఈ మధ్య చూశాను సౌత్ జోన్ నుంచి ఒక 60 మంది వచ్చారు. అంతా కూడా అక్కడి నుంచి వస్తే వాళ్ళందరూ కూడా ఏదో అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే దానికోసం మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించాం అనమాట. ఎక్కడ FTL ఉంది, ఎక్కడ బఫర్ ఉంది, వాళ్ళ చెరువు ఆ ఏరియాలో ఉన్నటువంటి దాంట్లో అంటే వాళ్ళంతా కూడా వచ్చి చూసి వెళ్ళారు అనమాట. సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీ దగ్గరకు 60 మంది వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే రాష్ట్రం మొత్తం లేదంటే హైదరాబాద్ వాసులకి ముందుగానే అలాంటి ప్రెజెంటేషన్ ఒకటి హైడ్రా రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో అనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తమవుతుంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? అది 100% చేయాలి. అది ఎందుకంటే ఇప్పుడు దానికోసం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, మేము చేయాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్కి వెళ్ళి HMDA లేక్స్ అని దానికి వెళ్ళాను అనుకోండి, లేక్స్ ఆల్రెడీ దాంట్లో వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు, రైట్. ఇప్పుడు అందుకోసం మేము ఎవరి మీద, కామన్ పీపుల్ మీద వెళ్ళట్లేదు కదా. మేము ఎవరైనా ఫ్లాట్స్ మీద వెళ్ళాము, ఎవరి మీద చేయలేదు. చిన్న ఫ్లాట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ మీద ఎవరు లేదు. అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక FTL లో బఫర్ లో అప్కమింగ్ స్ట్రక్చర్స్ కొత్తగా కడుతున్నారో దాన్ని ఇప్పుడు ఆపలేదు అనుకోండి, ముందు ముందు ఇంకా ఇట్లానే కొనసాగుతుంటుంది అనమాట. ఇప్పుడు 60% లేకపోతే ఇంకా ఎక్కువ 70-80% ఎంక్రోచ్ అయినటువంటిది బహుశా ఇంకా ఒక 100%కి ఇంకో 5-10 ఏళ్లలో అయిపోతుంది. సో అందుకోసం అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద పోతున్నాను తప్పు. కానీ అందరికీ చెప్పటం అనే దానికి ఆల్రెడీ HMDA వెబ్సైట్ ఉంది. బట్ మేము కూడా దాన్ని చేయాలనే దాంతో ఉన్నాం. త్వరలో ఏంటంటే ఒక గూగుల్ ఎర్త్ లో, అంటే మీరు ఈజీగా పబ్లిక్ అర్థమయ్యే భాషలో వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కడైనా కొనాలనుకున్నారు అనుకోండి, అది చెరువులో ఉందా లేకపోతే బఫర్ లో ఉందా, ఎక్కడ ఉందనే దాన్ని తెలుసుకోవడానికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక యాప్ లాంటిదో, వాళ్ళు ఆ ప్లేస్ లో నించొని మేము ఇక్కడ FTL లో ఉన్నాము, బఫర్ లో ఉన్నాము అని అంటే కనుక తెలిసిపోతున్నట్టు అలా చేయాలనేది కూడా ఉంది. దాని మీద జరుగుతుంది కూడా, ఆల్రెడీ కసరత్తు కూడా జరుగుతుంది. రైట్ సార్, ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత FTL అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, వాల్టా చట్టం ఏంటి, లేదంటే గ్రీన్ జోన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో, లేదంటే ఫేస్బుక్ లో, లేదంటే ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు. చాలా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు, ఈత్ స్ట్రీట్ అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్, మనము కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని, దీనికి ఏం చెప్తారు సార్? దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి GHMC కానీ, లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి లేకపోతే నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది. మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి. ఇది సపోజ్ నా ఇండివిజువల్, నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా FTL లో ఉందనుకోండి, దాన్ని డిఫరెంట్ గా చూడాలి. ఈ రెండు ఒకటే కాదనమాట. సో ఇది పబ్లిక్ యూటిలిటీ, ఇది కట్టింది ఇప్పుడు కాదు, 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంత అయింది. బహుశా ఇక్కడ GHMC ఆఫీస్ కట్టి 50 ఏళ్ళు పైన ఉండొచ్చు.
ఇది కూడా కట్టించి నాకు తెలిసి 40-50 ఏళ్ళు అయ్యిండి వచ్చాము. అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యూ చేయాలంటే కనుక చేయొచ్చు, కానీ బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది, పబ్లిక్ పర్పస్ కోసం, ఇది పబ్లిక్ బిల్డింగ్. ఇది ఒక ప్రైవేట్ వాడు ఆక్రమించుకొని చెరువులో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్స్, నా సొంత ఏదో నేను ఒక రిసార్ట్ పెట్టుకునే దానికి ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది, అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసేదాన్ని, పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది, పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అధికారులది తప్పనట్లేదు, వెళ్ళి స్ట్రక్చర్ ని కూల్చేస్తూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినట్లు, శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యుల్ని చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా కానీ కూడా, అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్ గా అతను తప్పిదాన్ని మనం 100% గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అనమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోవట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది. ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది, నోటిఫికేషన్ ఇప్పుడు అయిందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి మొదటి నుంచి కూడా ఉంటుందన్నమాట. మీరు మెమోరీస్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి. మెమోరీస్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది. బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్గా అయ్యిండొచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టడం. బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి, ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క, అది మన కడీలు లెక్క పెడతారు, పెట్టి మీకు అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా. బట్ ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టేదాన్ని నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు, వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు, మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాము, అప్కమింగ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేసాం. ఏది చందానగర్లో కానీ, లేకపోతే నిజాంపేటలో కానీ, లేకపోతే గనక చింతల చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని డిమాలిష్ చేసాం ఎఫ్టీఎల్లో వచ్చిన వాటిని. సిమిలర్గా గండిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేసాం. బొమ్మూరుకు దావులలో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో ఆ పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి 3-4, దాన్ని డిమాలిష్ చేయలేదు, కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం. సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం, అది ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్లో ఉంది. సో ఎఫ్టీఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటుంది. ఆ నీళ్ళల్లో వచ్చి అలలు వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడ్డని చెప్పగలుగుతాడు అనమాట. 2 సార్లు ఎక్స్ వేదికగా 1 అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు, లేదంటే ఎంక్రోజ్ అవ్వలేదు, పక్కాగా విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.